ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? అయితే మనము నిన్నటి వీడియోలోని 2 కథల్ని చూసాం కదండి. ఆ వీడియోలోని నాది కొంచెం వాయిస్ కూడా బ్రేక్ అయిందండి. దాని గురించి నన్ను క్షమించండి. అయితే ఈరోజు మనము 3వ కథని చూద్దామండి. అయితే ఈ కథ అట్ల తదియ పూజ చేసిన వాళ్ళు సాయంత్రం ఏ కథనైతే చదువుతారో పుస్తకంలోని ఆ కథే మనం ఇప్పుడు చెప్పుకుంటున్నామండి. అయితే కథ ఏంటో చూద్దామండి. పూర్వం ఒక రాజు కూతురు, మంత్రి కూతురు, సేనాపతి కూతురు, పురోహితు కూతురు ఎంతో స్నేహంగా ఆడుతూ పాడుతూ కలిసి ఉండేవారు. ఆ రోజు అట్లా తదియ రాత్ర చంద్రుడు ఉదయించిన తర్వాత పూజ కోసం వాళ్ళు సన్నాహాలు చేసుకుంటున్నారు. పెద్దవాళ్ళందరూ కూడా సాయంత్రం దేవి పూజ కోసం అట్లు వేయడంలో నిమగ్నమయ్యారు. అయితే అప్పుడే రాజుగారి కూతురుకి ఆకలి వేస్తుంది. రాజుగారి పుత్రుడు తన చెల్లెల ఆకలిని అవస్థని చూసి ఇంద్రజాలం చేశారు. ఒక అద్దంలోని తెల్లటి వస్త్రాన్ని చూపించి, అదిగోటమ్మ చంద్రోదయం అయింది అని చెప్పి, నువ్వు ఆహారం స్వీకరించి పూజ చేసుకో అని చెప్తారు. అయితే రాజకుమారి అన్నగారి మాట విని ఆహారం సేవించి పూజ చేసుకుంటుంది. అయితే ఇక్కడ నియమం ప్రకారం ఏంటంటేనండి, చంద్రోదయం అయిన తర్వాత చంద్రుణ్ణి చూసి అప్పుడు ఉమాదేవికి అంటే పార్వతీదేవికి షోడోపచారాలతో పూజ చేసుకోవాలి. అందుకే ఈ వ్రతాన్ని చంద్రోదయం ఉమాదేవి వ్రతం అని కూడా అంటారండి. అయితే రాజకుమారి అందరిలాగా పూజ చేస్తారు. అలాగే పూజ చేసుకున్నారు. అంటే వాళ్ళ స్నేహితురాళ్ళు అందరూ కూడా ఎలాగైతే పూజ చేసుకుంటారో అలాగే రాజకుమారి కూడా అందరిలాగానే పూజ చేసుకుంటారు. కానీ ఇక్కడ పూజ ముందు ఆహారాన్ని స్వీకరించారు అనేది చిన్న పొరపాటు జరిగింది. అయితే ఆ రోజుల్లో బాల్యావస్థలోనే పెళ్లి చేసేసేవారు. అయితే అందరికీ రాజకుమారి స్నేహితురాలందరికీ కూడా మంచి భర్త లభించాడు. కానీ రాజకుమారికి మాత్రం ముసలివాడు భర్తగా లభించాడు. అయితే రాజకుమారి ఉమాదేవి దగ్గర నా స్నేహితురాలందరికీ కూడా అందంగా ఉండే భర్త, ఇంకా యవ్వనవంతులుగా ఉండే భర్త లభించారు. కానీ నాకేంటి ముసలివాడు భర్తగా లభించారు అని బాధపడుతూ ఉంటుంది, దుఃఖిస్తూ ఉంటుంది. అప్పుడు పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై, నీ అన్న అజ్ఞానం వలన లేదా నీ మీద అతనికి ఉండే ప్రేమ వలన నీ వ్రతం భంగం కలిగింది. రేపు ఆశ్వీజ బహుళ తదియ నీవు నియమ నిష్టలతో చంద్రోదయం ఉమాదేవి వ్రతంని ఆచరించు అని పార్వతీ పరమేశ్వరులు చెప్తారు. అప్పుడు నీ భర్త యవనవంతుడుగా అవుతాడు అని కూడా చెప్తారు. అయితే ఆమె ఆశ్వీజ బహుళ తదియ రోజు నియమ నిష్టలతోని అక్షింతలు తీసుకొని పూజ చేసి చంద్రుడి దేవుకి ఆరాధించిన తర్వాత పార్వతీ పరమేశ్వరులకి షోడోపచారతో పూజ చేసిన తర్వాత అక్షింతలు తీసుకొని కథ చదివిన తర్వాత ఆమె భర్త మీద ఆ అక్షింతల్ని వేసేస్తుంది. అయితే ఆ అక్షింతలు వేయడం వల్ల ఆమె భర్త యవనవంతుడుగా అవుతాడు. సో ఈ కథలో ఉండే మహిమ ఇదండి. అయితే కన్నిపిల్లలు ఈ వ్రతం ఆచరిస్తే మంచి భర్త లభిస్తారండి. అలాగే వైవాహికులు ఈ పూజ చేస్తే పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతోని సకల సౌభాగ్యాలని పొందుతారండి. మీకు ఈ వీడియో గనక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.